2015, 2018 లేదా 2020లో బీటెక్ లేదా డిగ్రీ కంప్లీట్ చేశారు. దాని తర్వాత విలేజ్ లో బిజినెస్ లో ఎంగేజ్ అవడం, హైయర్ స్టడీస్ కోసం ప్రిపేర్ అవడం, బ్యాంక్ ఎగ్జామ్స్, గ్రూప్స్ లేదా సివిల్స్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవడం, లేదా చిన్న నాన్ ఐటీ జాబ్ లో వర్క్ చేసి ఉండొచ్చు. ఆర్ హెల్త్ ఇష్యూస్ అండ్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు. కానీ ఇప్పుడు మీరు ఐటీలోకి ట్రాన్సిషన్ అవ్వాలి అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో ఎగ్జాక్ట్లీ మీకోసమే. ఇందులో నేను ఎలా ట్రాన్సిషన్ కావాలి అనే దాని గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. అండ్ ఈ కంటెంట్ లోకి వెళ్లే ముందు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, బికాస్ మీ సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో మోటివేషన్ అయితే ఇస్తుంది. సో మన ఛానల్లో ప్రతి వీడియో కింద ఈ కామెంట్ అయితే పక్కా ఉంటుంది. ప్రతి వీడియో కింద కామెంట్ చేస్తూనే ఉంటారు వాళ్ళు, మాకు ఇప్పుడు కెరీర్ గ్యాప్ ఉంది, మేము ఐటీలోకి ఎంటర్ అవ్వాలి, ఏం చేయాలి అని చెప్పేసి. వీడియో స్టార్టింగ్ లో చెప్పిన సిచ్యువేషన్ అన్ని చెప్తున్నారు. వాళ్ళ కోసమే ఈ వీడియో అనమాట. ఎగ్జాక్ట్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ కెరీర్ గ్యాప్ లో ఐటీలోకి ఎంటర్ అవ్వడం ముందులాగా ఈజీగా అయితే లేదు. నేనైతే కూడా కొంచెం ఓపెన్ గా ఫ్రాంక్ గా అయితే చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. కెరీర్ గ్యాప్ తో ఉండే స్టూడెంట్స్ మ్యాండేటరీ గా ఫాలో అవ్వాల్సిన 10 పాయింట్స్ ని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఈ వీడియో ఎండ్ అయ్యేసరికి మీకు ఒక ఐటీ జాబ్ ఎలా కొట్టాలన్న క్లారిటీ అయితే వస్తుంది. అందుకే వీడియో లాస్ట్ వరకు చూసేయండి. ఫస్ట్ థింగ్, ఈజీ స్కిల్స్ నుంచి అడ్వాన్స్ స్కిల్స్ కి షిఫ్ట్ అవ్వాలి. ఈజీగా ఉండే టెక్నాలజీని చూస్ చేయాలి అనే మైండ్ సెట్ నుంచి బయటికి రండి. ఫస్ట్ అదే. ఈజీ స్కిల్ తో ఐటీ జాబ్స్ వచ్చే రోజులు ఎప్పుడో వెళ్ళిపోయినాయి. ఎగ్జాంపుల్ కి ముందు మాన్యువల్ టెస్టింగ్ తో జాబ్స్ వచ్చేవి, కానీ ఇప్పుడు మాన్యువల్ కోసం హైరింగ్ ఆల్మోస్ట్ ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది? ఎందుకంటే ప్రజెంట్ కంపెనీస్ అన్ని అడ్వాన్స్మెంట్స్ వైపు వెళ్తున్నాయి. మనం డెఫినెట్లీ ఇది రికగ్నైజ్ అయితే చేయాలి. మీరు ఈజీ స్కిల్స్ నుంచి బయటికి వచ్చి అడ్వాన్స్ స్కిల్స్ ని నేర్చుకోవడానికి మీ మైండ్ ని ప్రిపేర్ చేసుకోండి. కానీ ఏ అడ్వాన్స్ స్కిల్స్ నేర్చుకోవాలనే డౌట్ మీకు ఉంటది. ఇప్పటికి క్లౌడ్, డేటా ఇంజనీర్ లో గుడ్ జాబ్స్ అయితే ఉన్నాయి. కెరీర్ గ్యాప్స్ ఉన్న వాళ్ళు ఇది పర్సూ చేయొచ్చు అని మీరు అనుకుంటున్నారు. లేదా మీరు క్లౌడ్ డెవాప్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, డేటా అనలిస్ట్ రోల్స్, జనరేటివ్ ఏఐ డెవలప్మెంట్ లేదా ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ లోకి వెళ్ళొచ్చు. ఫ్యూ ఇయర్స్ బ్యాక్ కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళకి జనరల్ అడ్వైస్ ఏముండేది అంటే టఫ్ కోర్సెస్ ని చూస్ చేయొద్దు. కానీ ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, ఎందుకంటే ఏఐ వచ్చిన తర్వాత ఐటీ అంతా కూడా మారిపోయింది. మనం ఈ రియాలిటీని యాక్సెప్ట్ చేయాలి. ఎందుకు అంటే ఏఐ వచ్చిన తర్వాత ఎవరైనా మీకు ఈజీ స్కిల్స్ తో జాబ్ తెచ్చుకోవచ్చు అని చెప్పినా, లేదా కెరీర్ గ్యాప్ ఉన్న కోడింగ్ లేకుండా జాబ్ తెచ్చుకోవచ్చు అని చెప్పినా అదంతా కూడా అబద్ధం. దాన్ని అస్సలు నమ్మకండి. కోడింగ్ అవసరమే. మీరు కాంప్లెక్స్ స్కిల్స్ నేర్చుకున్నారు, కానీ నేను నెక్స్ట్ చెప్పే స్కిల్స్ మీరు నేర్చుకోకపోతే మీరు పక్కా ఇంటర్వ్యూలో ఫెయిల్ అవుతారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్. ఐటీ ఇంటర్వ్యూలో అవుట్కమ్ 25% నుంచి 30% కమ్యూనికేషన్ స్కిల్స్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. కెరీర్ గ్యాప్ తో ఉండే స్టూడెంట్స్ మ్యాండేటరీగా కమ్యూనికేషన్ స్కిల్స్ మీద హెవీగా ఫోకస్ పెట్టాలి. కెరీర్ గ్యాప్స్ ఉన్న చాలా మంది స్టూడెంట్స్, చాలా మంది మీ కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా లోగా ఉంటాయి. ఎందుకంటే మీరు నాన్ ఐటీలో జాబ్ చేసి ఉంటారు, లేదా విలేజెస్ లో ఉండి ఉంటారు. మీరు టెక్నాలజీకి మాత్రమే నేర్చుకుని ఉంటారు తప్పించి ఇంటర్వ్యూస్ వస్తాయి, అవి వస్తే మనం అటెండ్ అవ్వాలి అనే పర్స్పెక్టివ్ లో మీరు ఎప్పుడు ఆలోచించి ఉండరు. నేను రిపీట్ చేస్తున్నాను, ఐటీ ఇంటర్వ్యూలో అవుట్కమ్ 25 to 30% కమ్యూనికేషన్ స్కిల్స్ మీదే డిపెండ్ అయి ఉంటాయి. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఇంగ్లీష్ మాత్రమే కాదు. మాట్లాడేటప్పుడు మీ కాన్ఫిడెన్స్, బాడీ లాంగ్వేజ్, మిమ్మల్ని మీరు ప్రెజెంట్ చేసుకునే కెపాసిటీ అండ్ స్టోరీ టెల్లింగ్ కెపాసిటీ, ఇవన్నీ ఇంపార్టెంటే. సరే, ఒక కాంప్లెక్స్ టెక్నాలజీ నేర్చుకున్నారు, ఇప్పుడు జాబ్ చేస్తారా మాస్టర్ అంటే లేదు. దానికి మీరు నెక్స్ట్ పాయింట్ చూడాలి. మల్టిపుల్ టెక్నాలజీ స్కిల్స్ అనేవి మీ దగ్గర ఉండాలి. ఐటీలో సక్సెస్ కోసం మీరు టీ షేప్డ్ స్కిల్ అని అంటారు అనమాట. అది మీకు ఉండాలి. అంటే ఒక కోర్ స్కిల్ లో డీప్ ఎక్స్పర్టైజ్ తో పాటు వేరే ఫీల్డ్ లో కూడా బేసిక్ నాలెడ్జ్, అడాప్టబిలిటీ మీకు ఉంటే చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఇప్పుడు ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ఉంది. ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ లో మీరు ఏం నేర్చుకుంటారు? బేసిక్ గా ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేస్ గురించి నేర్చుకుంటారు. ఇది ఒక కోర్ స్కిల్. అందులో అడ్వాన్స్ గా నేర్చుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ జావానే తీసుకున్నాం. జావా, HTML, CSS, జావా స్క్రిప్ట్, లేకపోతే స్ప్రింగ్ బూట్, మైక్రో సర్వీసెస్, దాంతో పాటు MongoDB, సంథింగ్ ఏదో నేర్చుకున్న డేటాబేస్ అంతా కలిపి. ఇది మీకు జావా ఫుల్ స్టాక్ లో కోర్ స్కిల్స్ ఉన్నట్టు. కానీ మీరు దీంతో ఒక వెబ్సైట్ గానీ, యాప్ గానీ డెవలప్ చేస్తే దాన్ని మీరు డిప్లాయ్ చేయాలి అంటే మీకు లిటిల్ ఆఫ్ క్లౌడ్ టెక్నాలజీస్ గురించి తెలిసి ఉండాలి, లిటిల్ బిట్ ఆఫ్ డెవాప్స్ గురించి ఐడియా ఉండాలి. దీన్నే టీ షేప్డ్ స్కిల్స్ అంటారు అనమాట. టీ షేప్డ్ వేలో మల్టిపుల్ స్కిల్స్ నేర్చుకున్నావు, కానీ ఈ స్కిల్స్ టుడే మార్కెట్ లో రిలవెంట్ ఉన్నాయా లేదా అని గైడ్ చేసే వాళ్ళు, రిలవెంట్ గా అప్డేట్ చేసే వాళ్ళు ఉన్నారా లేదా అని చూడండి. ఇదే ఫిఫ్త్ పాయింట్. అవుట్ డేటెడ్ ట్రైనర్ దగ్గరికి వెళ్ళకండి. రియల్ టైమ్ ట్రైనర్స్ దగ్గర నుంచి నేర్చుకోండి. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, రియల్ టైమ్ ట్రైనర్స్ నుంచి ఎందుకు నేర్చుకోవాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, అమీర్పేట్ గానీ లేకపోతే చాలా కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ లో ఉన్న ట్రైనర్స్ కొన్ని ఏళ్లుగా 30 ఏళ్ల ఎక్స్పీరియన్స్
ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఉండొచ్చు కానీ వాళ్ళు ఏ రోజు కూడా ఒక వెబ్ అప్లికేషన్ ని డిప్లాయ్ చేసింది లేదు, ఒక రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేసింది లేరు. 30 ఏళ్ల బట్టి జావాలో ఏమీ మారలేదు, కానీ ప్రతిరోజు ఏ ఇంటిగ్రేషన్ అవుతుంది, దాన్ని తీసుకెళ్లి ఎక్కడెక్కడో డిప్లాయ్ చేస్తున్నారు. డిప్లాయ్ చేసేది కూడా ఆటోమేషన్ అయిపోయింది. కానీ ఇవన్నీ ఒక ఇన్స్టిట్యూట్ లో పనిచేసే టీచర్ దగ్గర వస్తాయా ఈ స్కిల్స్ అనేది మీరు ఆలోచించుకోండి. బుక్కిష్ లేదా అకాడమిక్ నాలెడ్జ్ ఇంటర్వ్యూ క్లియర్ చేయడానికి అయితే సరిపోని రోజులు ఇవి. ఇంటర్వ్యూ చాలా టఫ్ గా ఉన్నాయి. బుక్కిష్ నాలెడ్జ్ ని అవాయిడ్ చేయండి అండ్ రియల్ టైమ్ ట్రైనర్ నుంచి మాత్రమే నేర్చుకోండి. మన ఎఫ్ఎల్ఎం లో ఈ ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ రియల్ టైమ్ నాలెడ్జ్ తో పాటు ఇంకోటి కూడా కావాలి, దాని వల్లే మీరు రియల్ టైమ్ నాలెడ్జ్ ని జాబ్ కి అప్లై చేయగలరు. అండ్ ఎఫ్ఎల్ఎం లో ఎవరైతే ట్రైనర్స్ ఉన్నారో అది అన్ని టెక్నాలజీస్ కి వాళ్ళందరూ స్టిల్ వర్కింగ్ అనమాట. సో అలాంటి వాళ్ళనే మనం ఇక్కడ తీసుకొచ్చి పెడతాము, సో దట్ స్టూడెంట్స్ కి రియల్ టైమ్ లో వాళ్ళు వర్క్ చేసే ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుందో అదే వాళ్ళు రియల్ టైమ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు అనమాట. 5th పాయింట్ వచ్చేసి రియల్ టైమ్ సినారియోస్ అర్థం చేసుకోవాలి. నేను ఈ విషయాన్ని రిపీటెడ్లీ ఎంఫసైజ్ చేస్తున్నా. సపోజ్ మీరు ఒక క్లాస్ కి అటెండ్ అవుతున్నారు అండ్ ఒక ట్రైనర్ కాన్సెప్ట్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. 2 గంటల క్లాస్ కి అటెండ్ అయిన తర్వాత మీరు మెంటర్షిప్ ప్రొవైడ్ చేసే ఒక ప్లేస్ లో కూర్చోవాలి. 1:5 లేదా 1:10 రేషియోలో క్లౌడ్ డెవాప్స్, క్లౌడ్ డేటా ఇంజనీరింగ్ లేదా సైబర్ సెక్యూరిటీలో రియల్ టైం వర్క్ చేసే వాళ్ళతో కూర్చోవాలి. మీరు గుడ్ ట్రైనర్ దగ్గర నేర్చుకుంటే వాళ్ళు రియల్ టైమ్ సినారియోస్ తో కలిపి చెప్తారు. మన ఎఫ్ఎల్ఎం ట్రైనర్స్ అందరూ అలాగే చెప్తారు అనమాట రియల్ టైమ్ సినారియోస్ తో. మీ ట్రైనింగ్ ని స్ట్రక్చర్ గా చేసుకోవాలి. మన ఎఫ్ఎల్ఎం లో అయితే ప్రాపర్ రియల్ టైమ్ గైడెన్స్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తారు, రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ని ఇంప్లిమెంట్ చేస్తారు అండ్ ట్రైనర్ కంపెనీలో ఆ ప్రాజెక్ట్ ని ఎలా హ్యాండిల్ చేస్తారు అనే యూస్ కేసెస్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనమాట. 6th థింగ్, మల్టిపుల్ బ్యాచెస్ రిపీట్ చేయండి. మల్టిపుల్ టైమ్స్ కోర్స్ ని రివిజన్ చేసుకోవడానికి రికార్డింగ్ యాక్సెస్ ఇస్తారుగా, మల్టిపుల్ టైమ్స్ కోర్సెస్ ని రివిజన్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు క్లౌడ్ డెవాప్స్ ని ఒకసారి నేర్చుకున్నారు అండ్ కొంచెం అర్థం చేసుకున్నారు. మీరు కెరీర్ గ్యాప్ తో వచ్చారు కాబట్టి, నాన్ ఐటీ నుంచి ఐటీ షిఫ్ట్ అవుతున్నారు కాబట్టి అన్నిటిని ఒకేసారి అర్థం చేసుకోగలరా అంటే ఖచ్చితంగా లేదు. మీరు ఎందుకని షార్ట్ టైమ్ లెన్స్ ని సెట్ చేసుకున్నారు? మీరు 3 నెలల్లో జాబ్ తెచ్చుకోవాలని ఎందుకు థింక్ చేస్తున్నారు? కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు 2 లేదా 3 టైమ్స్ కోర్స్ రివిజన్ ని రిపీట్ చేయాలి. జాబ్ రావడానికి టైం పడుతుంది. ఇంకా ఇంపార్టెంట్లీ జాబ్ రావడానికి 6 months ఆర్ ఇయర్ పట్టొచ్చు ఇండివిజువల్ లర్నింగ్ బట్టి. అప్పటి వరకు మల్టిపుల్ బ్యాచెస్ ని రిపీట్ చేసి మల్టిపుల్ టైమ్స్ రివిజన్ అయితే మీరు చేయాలి. ఇది మీ సబ్జెక్ట్ నాలెడ్జ్ ని డెప్త్ పెంచుతుంది అనమాట. తర్వాత స్టార్ట్అప్స్ లో లో సాలరీకి ట్రై చేయండి. చాలా మంది నేను ఈ మాట అనగానే అఫెండ్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎందుకంటే లో సాలరీకి ఎందుకు పని చేయాలి, మేము చాలా పని చేస్తున్నాం అని చెప్పేసి. కానీ మన దగ్గర ఉన్న లూప్ హోల్స్ ని అదే కంపెనీస్ హైలైట్ చేసుకుంటే, మీ దగ్గర కెరీర్ గా ఉంటే అదే వాళ్ళకి కావాల్సిన లూప్ హోల్ అనమాట. చాలా మంది స్టార్ట్అప్స్ ఎమర్జ్ అవుతున్నాయి. స్టార్ట్అప్స్ లో జాయిన్ అవడానికి ట్రై చేయండి. మీ కెరీర్ గ్యాప్ ఉందని చెప్పేసి హానెస్ట్లీ యాక్సెప్ట్ చేయండి అండ్ లో స్టార్టింగ్ ప్యాకేజ్ లేదా శాలరీకి వర్క్ చేయడానికి రెడీగా ఉండండి. ఫస్ట్ షార్ట్ లోనే 10 LP రావడం కష్టం. కెరీర్ గ్యాప్స్ ఉన్న వాళ్ళు చాలా మంది సర్కమ్స్టెన్సెస్ వల్ల ఎలా థింక్ చేస్తారంటే, నాకు కెరీర్ గ్యాప్ ఉంది, నేను ఫేక్ ఎక్స్పీరియన్స్ యూస్ చేస్తాను అండ్ మినిమం స్టార్టింగ్ ప్యాకేజ్ 10 lakhs లేదా 15 lakhs తెచ్చుకుంటాను అనుకుంటారు. ముందు శాలరీ ప్యాకేజ్ గురించి ఆలోచించడం ఆపేయండి. లో శాలరీకి అయినా వర్క్ చేయండి. కెరీర్ గ్యాప్స్ ఉన్న చాలా తక్కువ క్యాండిడేట్స్ ఈ మైండ్ సెట్ లో థింక్ చేస్తారు అనమాట. అదంతా కాదు, నాకు 10 LP కావాలంటే దానికి కూడా ఒక వే ఉంది, అది కూడా బ్యాక్ డోర్ లో ఎలా వెళ్లాలో చెప్తా అనుకుంటున్నారు కదా. ఎగ్జాక్ట్లీ మీలాగే కెరీర్ గ్యాప్స్ ఉన్న చాలా మంది కన్సల్టెన్సీస్ మీద డిపెండ్ అవుతారు ఈ బ్యాక్ డోర్స్ కోసం. ఎవరైనా ప్రాక్సీ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారేమో, ఇంటర్వ్యూకి హెల్ప్ చేస్తారేమో, లేదా బ్యాక్ డోర్ తో జాబ్ సెక్యూర్ చేసుకోవచ్చేమో అనుకుంటారు. జస్ట్ స్టే అవే ఫ్రమ్ దిస్. 99% ఆఫ్ దీస్ ఆర్ స్కామ్స్. ఏదో ఒకటి చేసి మీరు జాబ్ కొట్టినా సరే జాబ్ లో సస్టైన్ అవ్వలేరు. ఒకవేళ అయ్యారు అంటే గుడ్, ఐ మీన్ ఎవరు కూడా మంచి జరగాలని కోరుకుంటా. కాకపోతే అందులో 10% కూడా సక్సెస్ రేట్ అనేది చాలా కష్టం. ఆ 10% లో మీరే ఉంటే, మన అదృష్టమే అంత బాగుండుంటే మనకి ఈ పాటికే జాబ్ వచ్చేది కదా. అలా ఎందుకు ఆలోచించకూడదు? ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ వచ్చాక కూడా మీకు భయం ఉంటది అనమాట. ఒకవేళ మీరు కనుక ఏదైనా బ్యాక్ డోర్ లో వెళ్తే జాబ్ వచ్చినా కూడా మీరు రోజు భయపడుతూనే ఉంటారు. పర్ఫార్మెన్స్ ఇష్యూస్ వస్తే తీసేస్తారేమో, క్లయింట్ ఇంటర్వ్యూ అప్పుడు మళ్ళీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ జరుగుతుంది, అప్పుడు తీసేస్తారేమో అన్న భయం మిమ్మల్ని ఎప్పుడు వెంటాడుతుంది. వాళ్ళు ఇచ్చే శాలరీ మీరు కట్టిన అమౌంట్ లో హాఫ్ కూడా ఉండదు. ఇదంతా విని నాకంతా తెలిసిపోయింది, నేను జాబ్ కొట్టేస్తా, ఏ కోర్స్ అనే మహాసముద్రంలో దూకడానికి రెడీ అయిపోతే రీసెర్చ్ ఓరియంటెడ్ కోర్సెస్ అనేవి సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ దాని గురించి చెప్తున్నా. మీరు కెరీర్ గ్యాప్ ఉన్నప్పుడు ఏం కోర్స్ మీకు సూట్ అవుతుంది అనే ప్రాపర్ కెరీర్ గైడెన్స్ లేకుండా కోర్స్ ని సెలెక్ట్ చేసుకోకండి. కోర్స్ ని సెలెక్ట్ చేసేటప్పుడు కేర్ఫుల్ గా థింక్ చేయండి. ఇది అవుట్డేటెడ్ కోర్సా, ఇప్పుడు ఓపెనింగ్స్ ఉన్నాయా, మార్కెట్ లో హెచ్ఆర్ కాల్స్ ఎంత ఫ్రీక్వెంట్ గా వస్తున్నాయి, ఇప్పుడు జాబ్స్ ఉన్నాయా, మినిమం 10 లేదా 15 ఇంటర్వ్యూస్ కి అటెండ్ అవడానికి మీకు ఛాన్స్ ఉందా, ఇలాంటివన్నీ కూడా మీకు థింక్ చేసుకోవాలి. మీరు నౌకరీ లాంటి సైట్స్ లో కొంచెం రీసెర్చ్ చేయొచ్చు, లేదా యుఎస్ మార్కెట్ ని కూడా చూడొచ్చు. రీసెర్చ్ ఓరియంటెడ్ అప్రోచ్ తో వెళ్ళండి. ఏం జాబ్స్ ఉన్నాయో, మీకు ఏం సూట్ అవుతుందో చూడండి. ఇంత రీసెర్చ్, ఇంత ప్రాక్టీస్ చేసి లాస్ట్ ఒక దగ్గర మీరు పడ్డ హార్డ్ వర్క్ అంతా వేస్ట్ అయితే ఎలా ఉంటది? ఫ్రస్ట్రేషన్ వస్తుంది కదా.
నెక్స్ట్ పాయింట్ దాని గురించి 10th అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది, మాక్ ఇంటర్వ్యూస్ ని రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేయండి. ఇంటర్వ్యూ ప్రాక్టీస్ చేయడం ఇప్పుడు ఈజీ అయింది. మీరు ChatGPT లాంటి టూల్స్ లేదా అండ్ వేరే AI టూల్స్ ని యూస్ చేయొచ్చు. రెగ్యులర్ గా మాక్ ఇంటర్వ్యూస్ ని ప్రాక్టీస్ చేయండి. రెజ్యూమేని రెగ్యులర్ గా అప్డేట్ చేయండి. లింక్డ్ఇన్ లాంటి వేరు నెట్వర్క్స్ లో మీ ప్రొఫైల్ కరెక్ట్ గా ఉన్నా లేదా ఇన్షూర్ చేసుకోండి. మీరు ఈ 10 పాయింట్స్ ని ఫాలో చేస్తే కెరీర్ గ్యాప్ నుంచి నాన్ ఐటీ నుంచి ఐటీ ఆర్ మీరు ఇప్పుడు మీ లైఫ్ లో ఏ స్టేజ్ లో ఉన్నా ట్రాన్సిషన్ అవడం కష్టంగా ఉండదు, చాలా ఈజీ అని నేను చెప్పను, కానీ అతి కష్టం అయితే కాదు, అది మాత్రం నేను చెప్పగలను. కామెంట్ చేయండి, నేను అన్ని కామెంట్స్ కూడా చదువుతాను, సొల్యూషన్స్ కూడా ఇస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఏంటి అంటే నెక్స్ట్ వీడియోకి వచ్చే ముందు మీ కామెంట్స్ ఏంటి, మీకు ఎందుకు కెరీర్ గ్యాప్ వచ్చిందో, ఎన్ని ఇయర్స్ కెరీర్ గ్యాప్ వచ్చిందో చెప్పండి. దాన్ని బట్టి మా వాళ్ళు మీకు కామెంట్స్ కి రిప్లై సజెషన్స్ కూడా ఇస్తారు. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ ఐఎమ్ కృష్ణ, సైనింగ్ ఆఫ్. జై హింద్.